హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డీలో నేను 40 మార్క్స్ నుంచి 70 మార్క్స్ అన్నది ఎలా అన్నది నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అనేది ఈ విషయం చెప్తాను. అది ఒకవేళ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే ఫస్ట్లీ నాకు 40 మార్క్స్ వచ్చినప్పుడు నాకు స్కోర్ మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా. ఫస్ట్లీ మనం ఏం చేద్దామంటే రీజనింగ్ నుంచి చూద్దాం. రీజనింగ్లో నాకు 30 క్వశ్చన్స్లో నాకు 26 క్వశ్చన్స్ అనేది రైట్ అయ్యాయి. ఓకే. అండ్ సెకండ్ది మ్యాథ్స్ చూసుకుంటే నాకు 25 క్వశ్చన్స్లో కేవలం 2 క్వశ్చన్స్ మాత్రమే నాకు రైట్ అయ్యాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి నాకు 12.4 అంటే 12 క్వశ్చన్స్ మాత్రమే రైట్ అయ్యాయి. నేను జనరల్ అవేర్నెస్ అనేది ఏమి అటెంప్ట్ చేయలేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు 2026లో అన్నది క్వశ్చన్స్ అనేది మారుతూ ఉంటాయి, కరెంట్ అఫైర్స్, అందుకే. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను 70 క్వశ్చన్స్కి 70 మార్క్స్ రావడానికి నేను ఎంత ట్రై చేశాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా నేను ఫస్ట్ 41, 59, 67 అలా నేను అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. అలా చేసుకుంటూ వస్తే లాస్ట్లో మీరే చూడండి 70 మార్క్స్ అనేది వచ్చాయి. అయితే ఈ 70 మార్క్స్ వచ్చినప్పుడు నా ఒక అనాలిసిస్ చూడండి. ఓకే. రీజనింగ్ నుంచి నాకు 30 క్వశ్చన్స్కి 30కి 30 రైట్ అయిపోయాయి. అంటే నాకు అక్కడ 26 వచ్చాయి, ఇక్కడ నాకు ఇంప్రూవ్ అనేది జరిగింది. అక్కడ మ్యాథ్స్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓన్లీ 2.7 మాత్రమే వచ్చాయి. కానీ ఇక్కడ నాకు 22.7 మార్క్స్ అనేది వచ్చాయి. అంటే నియర్లీ నేను 20+ మార్క్స్ అనేది నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. ఎందుకంటే మ్యాథ్స్ అన్నది నాకు వీకెస్ట్ కాబట్టి నేను ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయడం వల్ల నాకు స్కోర్ అనేది పెరిగింది. అదేవిధంగా అక్కడ జనరల్ సైన్స్ అనేది నాకు 12 మార్క్స్ అనేది వచ్చాయి. బట్ ఇక్కడ నాకు 17.4 అంటే నియర్లీ ఒక 5 మార్క్స్ అనేది నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. అయితే ఏ విధంగా అన్నది ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నది ఇంప్రూవ్ చేసుకున్నాను అన్నది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. ఓకేనా. అయితే ఫస్ట్లీ మనం రీజనింగ్ నుంచి అయితే ప్రతి ఒక్కరూ కూడా 30కి 30 అయితే సాధించవచ్చు. బట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జిక్యూషన్. అంటే మీకు 30 క్వశ్చన్స్లో 30 తెలుసు, బట్ ఏంటంటే చేసే టైంలో అనేది మిస్టేక్స్ పోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 7 అన్నది రౌండ్గా కూర్చున్నారు అనుకో, అదొకటి పోతూ ఉంటుంది. ఒకటి ఆరిజినల్గా 7 ఉన్నారని చెప్తూ ఉంటారు, తర్వాత 2 ఆర్డర్ల తర్వాత ఒక సింబల్ అనేది వస్తుంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్లో అనేది ఏటవుతుందంటే మిస్టేక్స్ ఎక్కువగా జరిగిపోతాయి. అందుకే మనం రీజనింగ్ చేసేటప్పుడు 30 క్వశ్చన్స్ కూడా మనం ఎంత మైండ్ ఫ్రీగా ఉండి చేస్తామో మనకి అన్ని మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యాథ్స్ అన్నది నేను ఎలా ఇంప్రూవ్ చేశాను అన్నది మీకు చెప్తాను. ఒకవేళ అది మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేనేం చేశానంటే ఫస్ట్లీ అన్నది ఒక మాక్ అనేది రాశాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ది. ఓకే. 2025లో మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ రాశాను. దాంట్లో నాకు వచ్చిన క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ ఎంత అంటే 2 క్వశ్చన్స్ మాత్రమే నాకు వచ్చాయి. ఇంకా మిగతా ఏవి నాకు రాలేదు, ఎందుకంటే నేను మ్యాథ్స్ అనేది చాలా వీక్. అందుకు నేనేం చేశానంటే నెక్స్ట్ మిగతా ఒక 25 క్వశ్చన్స్లో 22 పోతే ఇంకో 23 ఉన్నాయి కదా, వాటి ఒక కాన్సెప్ట్స్ అంటే వాటి ఒక చాప్టర్స్ దగ్గరికి వెళ్ళి అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు అవన్నీ నేను నేర్చుకున్నాను. అవి నేర్చుకుని మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ పెట్టాను. దానికి ఒక 10 అలా వచ్చాయి. మళ్ళీ తర్వాత రాశాను 12, అలా 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 ప్రజెంట్లీ నాకు అన్నది 22 మార్క్స్ అయితే వచ్చాయి. ఒకవేళ మీకు ఇంప్రూవ్ కావాలంటే ఒక్కసారి వెళ్ళి మీరు ఒక మాక్ రాస్తే ఖచ్చితంగా మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో తెలుస్తాయి. దాని తర్వాత మీరు వదిలేసిన వాటిని ఒకసారి రివైజ్ చేయండి. దాంతోపాటు ఒకసారి వెళ్ళి చాప్టర్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేస్తే మంచిది. ఖచ్చితంగా మీకు కూడా మంచి మార్క్స్ అయితే వస్తాయి. జనరల్ సైన్స్లో మనందరికీ తెలిసినవే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. అయితే వెరీ ఫస్ట్ ఏం చేస్తామంటే జనరల్ సైన్స్ నుంచి ఫస్ట్ టార్గెట్ ఎప్పుడైనా సరే 15 అనేది పెట్టుకోండి. ఎందుకు అంటే దీంట్లో నుంచి ఖచ్చితంగా మనం 30 మార్క్స్ అయితే సాధించవచ్చు. దీంట్లో నుంచి ఎలా కాదన్నా సరే ఒక 20 మార్క్స్ అయితే సాధించవచ్చు. దీంట్లో నుంచి ముందు 20 మార్క్స్ అయితే సాధించాలి. అప్పుడే మనకి 70 మార్క్స్ అనేది వచ్చాయి. అంటే కరెంట్ అఫైర్స్ నుంచి అట్లీస్ట్ 5 to 10 మార్క్స్ వచ్చినా సరే 75+ వస్తే ఈసారి మాత్రం ఖచ్చితంగా మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి.
ఓకేనా? అందుకే ఈ 3 సబ్జెక్టుల నుంచి మినిమమ్ మనం 70 మార్క్స్ అయితే మనం సాధించాల్సి ఉంటుంది. ఓకే. జనరల్ సైన్స్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది కదా! ఫస్ట్ మీరు ఫిజిక్స్ స్ట్రాంగ్ అయితే ఫిజిక్స్‌లో ఉన్న చాప్టర్స్ అన్నీ చదివేసి ఒక ఎగ్జామ్ రాయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేది వస్తాయి. వచ్చిన తర్వాత ఫిజిక్స్‌లో ఎక్కడెక్కడ తప్పులు పోతున్నాయో చూసుకోండి. అయిపోయింది. ఓకే. ఫిజిక్స్ నాకు పర్లేదు మంచి డీసెంట్ స్కోర్ వస్తుందంటే కెమిస్ట్రీ, అలా బయాలజీ, అలా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్‌ని ఇంప్రూవ్ చేసుకుంటేనే పెరుగుతుంది కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకేసారి అన్ని సబ్జెక్టులను కూడా రివైజ్ చదివేసి రాస్తూ ఉంటారు. దానివల్ల మనకి ఫిజిక్స్‌లో పోతుందా, కెమిస్ట్రీలో పోతుందా, బయాలజీ మీద అంటే ఈ మూడిట్ల మీద మనం ఒకేసారి ఫోకస్ పెట్టలేం కదా! అందుకని చెప్పేసి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే మ్యాథ్స్ నుంచి 25 క్వెషన్స్‌లో ఓకే. 25 క్వెషన్స్‌లో 20+ రావడానికి ప్రతి చాప్టర్ నుంచి ఏవి ఎక్కువగా రిపీటెడ్ క్వెషన్స్ అడుగుతున్నారు అనే దాని మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏవైనా క్వెషన్స్, డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.